హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. అదేం కాదండి, సన్ స్క్రీన్. మనం ఏ సన్ స్క్రీన్ యూస్ చేయాలి ఏంటి అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే ఈ వీడియో మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ప్రోడక్ట్. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. మీకు తప్పకుండా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఇదేంటంటే డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అనమాట. యూవీ డాక్స్ గోల్డ్ వాళ్ళ సన్ స్క్రీన్ జెల్. ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది, ట్యూబ్లర్ ఫామ్లో ఉంటుంది. దీని SPF వచ్చేసి 50++ ఉంటుంది. అండ్ UVA ప్లస్ UVB రేస్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది వాటర్ రెసిస్టెంట్. స్విమ్మింగ్కి అలా వెళ్ళిన వాళ్ళు కానీ వాటర్ అయినా తగిలినా కూడా ఏమీ అవ్వదన్నమాట. ప్రోడక్ట్ అనేది అలాగే ఉంటుంది మనకి. వాటర్ రెసిస్టెంట్ ఇది. అండ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అనమాట. విటమిన్ C అండ్ E ఆయిల్ ఫ్రీ. ఇది మనము అప్లై చేసుకున్నాక వైట్ కాస్ట్ అనేది ఏమి ఉండదు అనమాట. చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది, స్కిన్లో బాగా అబ్జర్బ్ అయిపోతుంది అనమాట. అబ్జర్బ్ అయిపోయి బాగుంటుంది. ఇది మనము ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్నది కూడా చూద్దామండి. ఫస్ట్ మీరు ఏదైనా మాయిశ్చరైజర్ మీకు ఏది అలవాటైతే ఆ మాయిశ్చరైజర్ ఫస్ట్ అప్లై చేసేసుకోండి. అప్లై చేసేసుకున్న తర్వాత మనము ఈ సన్ స్క్రీన్ జెల్ అనేది యూస్ చేయాలి. ఇదంతా కూడా నేను డెమో కూడా చేశాను. డెమో కూడా నెక్స్ట్ ఈ రివ్యూ అయిపోయాక డెమో కూడా వస్తుంది. అది కూడా మీరైతే చెక్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 50 grams ప్రోడక్ట్ అనమాట. 50 grams ప్రోడక్ట్ వచ్చేసి 700 రూపీస్కి వస్తుంది అనమాట. ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూస్ చేయొచ్చండి. ఈ స్కిన్ ఆ స్కిన్ అని ఏముండదు, మొత్తం అన్ని స్కిన్ టైప్ వాళ్ళు యూస్ చేయొచ్చు అనమాట. ఇది చాలా బాగుంటుంది. అండ్ అలాగే చాలామంది వైట్ క్యాస్ట్ వస్తుందనే కదా భయపడతారు. ఇలా రాసుకున్నప్పుడు వైట్గా ఉండి ప్యాచీగా ఉండి బాగోదనే కదా. దీనికి అటువంటి సమస్య అయితే ఏమీ లేదండి. ఇది థిక్గా ఉంటుంది, చూడటానికి థిక్గా ఉంటుంది కానీ మనం రాసుకుంటే స్కిన్లోకి ఈజీగా అబ్జర్బ్ అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి ఆన్లైన్లో మాత్రమే దొరుకుతుందండి, ఆఫ్లైన్లో ఎక్కువ దొరకదు. మెడికల్ షాప్లో మేబీ ట్రై చేయొచ్చు. నేను చాలా వరకు యూజ్ చేస్తాను ఈ ప్రోడక్ట్. ఇది నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సన్ స్క్రీన్ గురించి కూడా నాకు కమెంట్ చేయండి. కమెంట్లో తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఈ సన్ స్క్రీన్ ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలంటే మనము బయటికి వెళ్తాం కదా, సన్లో వెళ్ళినప్పుడు సన్ రైజ్ పడకుండా ఉండటానికి మనకి ఒక 1/2 hour బయటికి వెళ్తాం అనగా 1/2 hour ఆర్ 20 minutes బిఫోర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కువగా సన్లో ఎక్స్పోజ్ అయ్యే ఉంటారు మీరు అనుకుంటే 2-3 hours ఒకసారి 3 hours ఒకసారి రాసుకుంటే సరిపోతుంది. మనకి ఏంటంటే ట్యాన్ అవ్వకుండా, మన స్కిన్ అనేది ట్యాన్ అవ్వకుండా చూస్తుంది. ఇది రాసుకోపోవటం వల్ల ఏమవుతుందంటే ట్యాన్ అయిపోయి మనము స్కిన్ అనేది బాగా డల్గా ఉంటుంది. అలాగే ఇది రాసుకోవటం వల్ల గ్లోయింగ్గా కూడా ఉంటుంది. అలాగే మనకి ఇది ప్రైమర్గా కూడా యూజ్ అవుతుంది అనమాట. ప్రైమర్ కింద యూజ్ చేసుకోవచ్చు. మేకప్ చేసుకున్నప్పుడు ప్రైమర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డెమో కూడా చూసేయండి, ఎలా ఉందన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఒకసారి అప్లై చేసుకొని చూపిస్తున్నాను, చూడండి. చూసారు కదా, అసలు వైట్ కాస్టే లేదు, చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోయింది కూడా. చూడవచ్చు. మీకు ఈ వీడియో అయినా హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి మంచి యూస్ఫుల్ అండ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.